ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఈడీ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ఏసీబీ నిన్న 6 గంటలు విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఈడీ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ఏసీబీ నిన్న 6 గంటల పాటు విచారించింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ఈ రోజు ఈడీ విచారణకు మళ్లీ రాబోతున్నారు అరవింద్ కుమార్. నిన్న 6 గంటల పాటు విచారించారు. ఈ రోజు ఎంతసేపు విచారణ కొనసాగనుంది? ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పొలిటికల్గా హీట్ పెంచినటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ అలాగే ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఏసీబీ ముందు కేటీఆర్ హాజరవుతూ ఉంటే నేడు ఈడీ అధికారుల ముందు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కాబోతూ ఉన్నారు. 10 గంటల నుంచి 10:30 గంటల ప్రాంతంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈడీ ముందుకు రాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. నిన్న సుదీర్ఘంగా 6 గంటల పాటు ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ను విచారించి ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈరోజు కూడా ఈడీ అధికారులు అతన్ని సుదీర్ఘంగా విచారించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంపైనే లోతుగా దృష్టి సారిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక ఇందులో నిధుల మళ్లింపు అంశం ఉంది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ సంస్థకు డాలర్ల రూపంలో నిధులు చెల్లించారు కాబట్టి ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా నిధులు చెల్లించారన్న అంశాల గురించి పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ నుంచి అడిగి తెలుసుకుని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకంగా అరవింద్ కుమార్ వ్యవహరించారు. ఇదే కేసులో అరవింద్ కుమార్ A2గా కూడా ప్రజెంట్ ఉన్నారు. సో నిధుల మళ్లింపు విషయంలో కావచ్చు, నిధులు ఖర్చు చేసే అంశంలో కావచ్చు అరవింద్ కుమార్ కీలకంగా ఉన్నారు. మరోవైపు ఇక ఈ గ్రీన్ కో ఒప్పందం తర్వాత ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వైదొలిగిన తర్వాత హెచ్ఎండిఏనే ఈ మొత్తం బాధ్యతను భుజాన మోసుకోవడంలో అరవింద్ కుమార్ చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఎవరి సూచన మేరకు ఇదంతా చేశారు, ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించినటువంటి ముందస్తు చెల్లింపులు ఎవరు చెబితే చేశారన్న అంశాల గురించి ప్రధానంగా ఆరా తీసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2 దఫాలుగా సుమారుగా 46 కోట్లు ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ సంస్థకు నిధులు చెల్లించినటువంటి సందర్భంలో ఆ తర్వాత ట్యాక్స్ రూపంలో కూడాను మరొక 8 కోట్లు అదనంగా చెల్లించి మొత్తం 54 కోట్ల వరకు కూడా FEO సంస్థకు హెచ్ఎండిఏ నుంచి నిధులు బదిలీ అయినటువంటి సందర్భం ఉంది. సో మొత్తం ఇదంతా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో కేబినెట్ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా గోప్యంగా ఎందుకు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్న అంశాల గురించి అరవింద్ కుమార్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఇదంతా చేశారా, రాతపూర్వక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎవరి మౌఖిక ఆదేశాలు ఉన్నాయి అన్న అంశాల గురించి ప్రధానంగా అరవింద్ కుమార్ అడిగి తెలుసుకోబోతున్నారు. గతంలోనే ప్రభుత్వం అరవింద్ కుమార్ ఒక వివరణ కావాలంటూ కూడా అడిగినప్పుడు కేటీఆర్ చెప్తేనే తాను ఇదంతా చేశారంటూ కూడా ఆయన ప్రభుత్వానికి రిప్లై కూడా ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ రోజు కూడా ఈడీ అధికారుల ముందు కేటీఆర్ పేరుని ఆయన ప్రస్తావిస్తారా లేదా అనేది మాత్రం వేసి చూడాల్సినటువంటి అంశం. సో మొత్తానికి మరి కాసేపట్లో ఈడీ ముందుకు అరవింద్ కుమార్ రాబోతూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఆయన విచారణ సుదీర్ఘంగా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి చోట కూడా నిబంధనలకు ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఇక ఏస్ నెక్స్ట్ జెన్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నటువంటి సందర్భంలో అసలు ఈ ఏస్ నెక్స్ట్ జెన్ కి తర్వాత హెచ్ఎండిఏకు ఫార్ములా ఈ సంస్థకు ఉన్నటువంటి త్రైపాక్షిక ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి అనే అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ని అడిగి తెలుసుకోబోతున్నారు. సో మరి కాసేపట్లో అరవింద్ కుమార్ ఈడీ అధికారుల ముందుకు హాజరు కాబోతున్నారు. థ్యాంక్ యూ శశి.